నా ప్రియమైన వారులారా, ప్రభువు మీకు సమాధానాన్ని మరియు ఆశ్రయాన్ని ఇస్తారు. పీస్ అండ్ సెక్యూరిటీ. धैर्यंगा ఉండండి. 15 अगस्त को हमारी प्यारी मातृभूमि के स्वतंत्रता दिवस पर हम सब मिलकर आपके लिए प्रार्थना करेंगे ताकि आपको चमत्कार मिले। ये आपके लिए अंग्रेजी और हिंदी में प्रसारित होगा। 15 अगस्त सुबह के 11 बजे शनिवार का दिन है। ఇర్మియా 46:27 ప్రకారం ప్రభువు చెబుతున్నారు, నువ్వు భయపడకు అమ్మా, భయపడకు నా కుమారుడా, నువ్వు కలత చెందకు. ఇదిగో నేను నిన్ను దూరము నుండియు నీ సంతానమును వారు చెరలో ఉన్న దేశము నుండియు విడిపించి రక్షిస్తాను, రక్షిస్తాను, రక్షిస్తాను. నువ్వు భయపడకు, నేను నీకు సమాధానాన్ని మరియు ఆశ్రయాన్ని ఇస్తాను. ప్రభువు చెబుతున్నారు, నా సమాధానాన్ని నీకిస్తున్నాను. యోహాను 14:27లో ఇలా చెబుతున్నారు, మై పీస్ ఐ గివ్ అన్ టు యూ. కీర్తన 147:14లో నీ సరిహద్దులన్నిటిలో సమాధానాన్ని నేను ఆజ్ఞాపిస్తాను. చేసేదంతా సమాధానమే. నీకు చెందిన వాటన్నిటిలో సమాధానం. ఎవరూ ఏదీ లాక్కోలేనట్లుగా సమాధానమనే కంచెను నీ చుట్టూ ఉంచుతాను. ఫిలిప్పీయులకు 4:6-7 ప్రకారం నువ్వు ప్రార్థన చేసినప్పుడు, చింతించకుండా ప్రార్థన చేసినప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానాన్ని నీకు నేను ఆజ్ఞాపిస్తాను. జవాబు సమాధానంగా వస్తుంది. యెషయా 54:13 ప్రకారం నీ పిల్లలు సమాధానంతో నిండి ఉంటారు. వారి సమాధానం గొప్పగా ఉంటుంది. నేను మీ పిల్లలకు అన్నింటినీ నేర్పిస్తాను. ఈ భాగ్యాన్ని ప్రభువు మీకు నేడు ప్రసాదించునుగాక. దానితో పాటు ఆశ్రయాన్ని ఇస్తాను. కీర్తన 46:1లో మనం చదువుతాము, దేవుడు మనకు ఆశ్రయమును, బలమును, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడునయ్యున్నాడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్. ప్రభువు తన కౌగిలిలో మిమ్మల్ని ఉంచుకుంటారు, ఎత్తుకొని ఉంచుకుంటారు. ఎవరూ మిమ్మల్ని లాక్కోలేనట్లుగా ఉన్నత స్థితిలో ఉంచుతారు. సామెతలు 18:10లో మనం చదువుతాము, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోకి పరుగెత్తుతాడు, పరుగెత్తి క్షేమంగా ఉంటాడు. యేసు నామంలోకి పరుగెత్తి క్షేమంగా ఉండే కృపను అనుభవించేలా ప్రభువు మీకు అనుగ్రహిస్తారు. తండ్రి, నీ దగ్గరకు పరుగెత్తుకు వచ్చాను, నన్ను మోసుకో అని చెప్పండి. రోమీయులకు 16:20లో సమాధానకర్తయగు దేవుడు మీ పాదాల కింద సాతానును నలగగొడతారు. సామెతలు 16:7 ప్రకారం మీ శత్రువులు కూడా మీతో సమాధానపడేలా చేస్తారు. మీ శత్రువులకు ఆయన శత్రువుగా ఉంటారు. ఆయన వారిని శిక్షించే విధానం చూసి వారు వచ్చి మీతో సమాధానపడేలా చేస్తారు. అబీమెలెకు విషయంలో ఆయన అలాగే చేశారు. ఇస్సాకు తవ్విన ఆ బావులన్నింటినీ వారు పూడ్చివేశారు. మీ తండ్రి తవ్విన బావులను కూడా వారు పూడ్చివేశారు. ఆయన తవ్విన బావులను కూడా వారు పూడ్చివేశారు. ఆయన మాత్రం తన పనిగా తవ్వుకుంటూనే వెళ్ళారు. ఆయన ఎప్పుడూ గొడవకు వెళ్ళలేదు. కానీ చివరకు అతను వచ్చి ఇలా అన్నాడు, మీరు విత్తేదంతా నూరంతలుగా వస్తోంది, మాకు అలా జరగడం లేదే. మీరు తవ్వే ప్రతి బావిలో నీళ్లు వస్తున్నాయి, మాకు అలా జరగడం లేదే. దేవుడు మీకు తోడుగా ఉన్నారు, దైవం మీకు తోడుగా ఉన్నారు, మీ దేవుడు మీకు తోడుగా ఉన్నారు. నేను మీతో ఒక ఒప్పందం చేసుకుంటాను, నన్ను నాశనం చేయకూడదు. మీరు వృద్ధి చెంది నన్ను నాశనం చేయకూడదు. దయచేసి ఒప్పందం చేసుకోండి అని ఆయన అడుగుతున్నారు. మీకు కూడా అలాగే జరుగుతుంది. దేవుని నామాన్ని ధరించిన మనకు కూడా అలాగే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు. అణచివేసే కొద్దీ ఇశ్రాయేలు ప్రజలు వృద్ధి చెందుతూనే ఉన్నారు. అలాగే జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. కీర్తన 23:5 ప్రకారం మీ శత్రువుల ఎదుట ప్రభువు మీకు ఒక విందును సిద్ధపరుస్తారు. మీ తలని నూనెతో అభిషేకిస్తారు. మీ పాత్ర నిండి పొర్లుతోంది. ప్రభువు మీకు ఖచ్చితంగా శాంతిని మరియు ఆశ్రయాన్ని ప్రసాదిస్తారు. ఆయన మీకు రక్షణనిస్తారు. ఆయన మీకు ఆశ్రయంగా ఉంటారు.
ఆశ్రయంగా ఉండి మిమ్మల్ని వర్ధిల్లజేస్తారు. యేసయ్య, మీ బిడ్డలకు అలాగే చెయ్యండి. వారికి సంపూర్ణ ఫలాన్ని ప్రసాదించండి. పడిన కష్టాలు చాలు, అంతా శాంతియుతంగా ఉండనివ్వండి. వారి కుటుంబాల్లో సమాధానకరమైన ఆత్మ దిగిరావాలి. తండ్రి, వారికి ఆశ్రయంగా ఉండండి. వారు వృద్ధి చెందుతూనే ఉండాలి. అందరూ వచ్చి వారితో ఒప్పందం చేసుకోవాలి. మీరు తోడుగా ఉన్నారని నిరూపించండి. సాతానును అణచివేసే సమాధాన ఆత్మను ఇచ్చి వారి పాదాల కింద సాతానును అణచివేయండి. వారు ప్రశాంతంగా పడుకునేలా కృప చూపండి. అంతా విశ్రాంతిగా ఉండనివ్వండి. యేసునామంలో ఆమేన్. నా ప్రియమైన వారలారా, బెతెస్దా ప్రార్థన మందిరానికి రండి. కోయంబత్తూరులోని కారుణ్య యూనివర్సిటీ ప్రాంగణంలో అది ఉంది. అక్కడ దేవుని సన్నిధి మహిమకరంగా ఉంటుంది. ప్రార్థన చేయడానికి ప్రార్థన యోధులు మీకు తోడుగా ఉంటారు. యేసు శిలువ శ్రమలు, దర్శన ద్వారం, ధ్యాన మందిరం, బెతెస్దా కోనేరు, పిల్లల ఆట స్థలం ఇవన్నీ అక్కడ ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి 2-3 రోజులు ఉండవచ్చు. అక్కడ గెస్ట్ హౌస్ కూడా ఉంది. డార్మిటరీలు ఉన్నాయి. దానితో పాటు మీరు కారుణ్య యూనివర్సిటీని కూడా సందర్శించవచ్చు. దానికోసం అక్కడ టూర్ బస్సులు కూడా ఉన్నాయి. అద్భుతమైన సిరువాణి, కుట్రాలం వంటి జలపాతాలన్నీ దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి అక్కడికి వచ్చి ఆశీర్వాదం పొందండి. మీ జీవితమే మారిపోతుంది. దేవుని సన్నిధి మీ జీవితానికి కావలసిన అవసరాలన్నింటినీ తీరుస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది. 15 अगस्त को हमारी प्यारी मातृभूमि के स्वतंत्रता दिवस पर हम सब मिलकर आपके लिए प्रार्थना करेंगे ताकि आपको चमत्कार मिले। ये आपके लिए अंग्रेजी और हिंदी में प्रसारित होगा। 15 अगस्त सुबह के 11 बजे शनिवार का दिन है। हे पिता, हारून को चंगा कर प्रभु। सुनीता साहनी के कर्ज के लिए, शकुन मसीह के व्यापार में वृद्धि के लिए प्रार्थना। सरोज, बुद्धि। हे प्रभु, सरला मनोज के परिवार को सुरक्षित रखना और मधुमिता का विवाह संपन्न करना। रेखा, कार्यस्थल की समस्या। इस तरह आपकी कई प्रार्थना विनंतियां हैं। प्रभु, हम प्रार्थना करते हैं कि आप इन सभी विनतियों का उत्तर देंगे और साथ ही जब ये आपके पास लाइव आता है तो आप अपनी प्रार्थना की विनती ऑनलाइन पोस्ट कर सकते हैं और हम, अगर परमेश्वर ने चाहा, आपकी विनती के लिए ऑनलाइन प्रार्थना करेंगे। जैसे जैसे प्रार्थना चलती रहेगी तो इसे देखना ना भूलिएगा। अपने सभी दोस्तों को बताएं, उन्हें भी इसमें शामिल होने दें और साथ मिलकर आशीष पाएं। 15 अगस्त सुबह 11 बजे शनिवार का दिन। ये तारीख अपने कैलेंडर में जरूर सेव कर लें। लाखों लोगों के साथ जुड़े जब डॉक्टर पॉल दिनकरन परिवार जीसस कॉल्स यूट्यूब चैनल पर आपके लिए प्रार्थना करेंगे।